హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. తెలంగాణలో పురుష రాజకీయ నేతలకు మహిళా రిజర్వేషన్ బిల్లు కలవరపెడుతోంది. దీనిపైన ఇప్పుడు కొత్త చర్చ నడుస్తుంది తెలంగాణలో. గతేడాది ఉభయ సభల్లో ఆమోదం పొంది రాష్ట్రపతి వద్ద ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు జనగణన తర్వాత అమల్లోకి రానుంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంకేతం మేరకు 2027 తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లెక్కన తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటికే 119 సీట్లున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆ సంఖ్య 153కి పెరిగే అవకాశం ఉంది. సో ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే అందులో 51 సీట్లు మహిళలకు కేటాయిస్తారు. అంతా బాగానే ఉంది కదా, ఇందులో టెన్షన్ పడే విషయం ఏముంది అనుకుంటున్నారా? సో ఇప్పటికే 2, 3, 4 సార్లు గెలుస్తూ వస్తున్న రాజకీయ నాయకులు ఉన్నారు. వారసులు నిలబెట్టి అదే కాన్స్టిట్యున్సీలో రాజకీయాలు చేస్తున్న ఉద్దండులు కూడా ఉన్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ వస్తే 51 నియోజకవర్గాల్లో మహిళలకు రిజర్వేషన్లు సీట్లు కేటాయిస్తే ఇప్పటికే ఆ కాన్స్టిట్యున్సీలో గెలుపొందుతూ రాజకీయాలు చేస్తున్న పురుషుల సంగతి నిజంగా ఇక అంతే. సో పోనీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లను నిలబెట్టాలన్న ఇక్కడ SC ST రిజర్వేషన్ అయితే ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. సో ఇక మరికొంతమంది అయితే రాజకీయ నేతల పరిస్థితి ఇంట్లో పోటీ చేయడానికి మహిళలు లేకపోవడం, ఇంకా పిల్లలు చిన్నవాళ్ళు అవ్వడం, సో భార్య రాజకీయాల పట్ల పూర్తి అనాసక్తి చూపించడం, ఇలా ఇక సీటు వదులుకోవాల్సిందేనా అనే పరిస్థితి కూడా వాళ్ళది. సో ఇక మరికొంతమంది రాజకీయ నేతలు కూతుళ్ళు లేకపోవడం, కోడలను రంగంలో దింపడానికి ప్రయత్నాలు చేస్తుంటే అది కుటుంబ సభ్యుల సమస్యగా మారుతుందట. సో ఇద్దరు కోడళ్ళు ఉన్న వాళ్ళకి నేను పోటీ చేస్తానంటూ కూడా ఇంటర్నల్ కాంపిటీషన్ మరో తలనొప్పి. సో అసలు ఏ నియోజకవర్గం మహిళలకు రిజర్వేషన్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఈ టెన్షన్ ఉంటే రిజర్వేషన్ అమల్లోకి వచ్చే నాటికి ఎంతమంది రాజకీయ నాయకులు పొలిటికల్ స్క్రీన్ పై నుంచి మాయమవుతారో కూడా చూడాలి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మహిళా నేతలకు ఇది ఒక వరంగా మారుతుంది. రిజర్వేషన్ స్థానాల్లో ఇప్పటికే రాజకీయాలు చేస్తున్న మహిళలకు చాలా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో కేవలం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే కాదు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఇలా రకరకాల హోదాల్లో పనిచేసే మహిళా మణులు రిజర్వేషన్ అందిపుచ్చుకుంటే ఈజీగా ఎమ్మెల్యే అయిపోవచ్చు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.